అందరికీ వందనాలు. ఈరోజు యోబు గ్రంథము 11వ అధ్యాయము క్లుప్తంగా చూసుకుందాము. దానికన్నా ముందుగా 10వ అధ్యాయంలో ఏం జరిగిందో మనము చూసుకుందాం. 10వ అధ్యాయంలో ఏమైంది? యోబు తన మనసు విప్పి దేవుని దగ్గర తన యొక్క బాధలు అన్నీ చెప్పుకున్నాడు. తర్వాత యోబు ఏమంటున్నాడంటే తనకి ఎవరైనా మధ్యవర్తి ఉంటే బాగుండు అని చెప్తున్నాడు. నేను మధ్యవర్తి గురించి చెప్పినప్పుడు ఒకటి వివరణ ఇద్దాం అనుకుంటున్నాను. నేను మొన్న ఒక వీడియో చూశాను. అందులో మధ్యవర్తి అంటే మనం ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు మనకు మధ్యవర్తి ఎప్పుడు క్రీస్తే ఉంటాడు. తండ్రి అయిన దేవుణ్ణి మనము ప్రార్థించేటప్పుడు యేసుక్రీస్తు దేవుడే ఉంటాడు తప్ప మధ్యలో ఏ పాస్టర్ ఉండరండి, ఏ మినిస్ట్రీ ఓనర్ ఉండరండి. నువ్వు మినిస్ట్రీ స్థాపించినంత మాత్రాన నువ్వు మధ్యవర్తివి కాలేవు. ఇది స్పష్టంగా అందరూ గుర్తుంచుకోండి. దయచేసి మధ్యవర్తి మనుషులు కాదండి, మనకు మధ్యవర్తి యేసుక్రీస్తు మాత్రమే. అయితే ఈ 11వ అధ్యాయము యాక్చువల్గా ఏముందో మనము క్లుప్తంగా ఒక నిమిషంలో చూసుకుందాము. 11వ అధ్యాయంలో ఏముంది? నాకు మధ్యవర్తి ఉంటే బాగుండే అని చెప్పిన తర్వాత 11వ అధ్యాయము జోఫారు తన యోబు యొక్క స్నేహితుడు జవాబు ఇస్తుందన్నమాట. నువ్వు ఎలా ఉంటే తర్వాత నువ్వు మాట్లాడిన మాటలకి నువ్వు చేసిన చేతులకి నీకు జవాబు ఇవ్వాలి. తర్వాత యోబు మాట్లాడతాడు తనతోని. తర్వాత దేవుడు యోబుతో ఏమి చెప్పాలి అని అంటాడు. తర్వాత చూసుకున్నట్టయితే నిన్ను ఎవరైనా ఆపగలరా అంటే దేవుని ఎవరైనా ఆపగలరా. తర్వాత ఒక స్టూపిడ్ పర్సన్ అంటే తెలివిలేని వ్యక్తి గురించి కూడా ఈ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత చూసినట్టయితే మనము ఏం చెయ్యాలి, లేదా యోబుకి తన స్నేహితుడు చెప్తున్నాడు నువ్వు ఏం చెయ్యు, తర్వాత మనకి ఏమొస్తుంది. ఇది మొత్తము వివరణ 11వ అధ్యాయంలో ఇది ఉంది. తర్వాత దాన్ని చూసినట్టయితే అసలు ఏముంది, మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అంతే వివరణ చూసుకుందాము. మొదటి వచనము చూసుకుందాం. అప్పుడు నయమాయితుడైన జోఫారు ఇలాగూ ప్రత్యుత్తరించము, ప్రవాహముగా బయలు వెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలను కదా. అంటే ఇక్కడ చూసినట్టయితే ప్రవాహముగా అంటే కంటిన్యూగా మాట్లాడడం అనేది ఎప్పటికీ మంచిది కాదు. అంటే ఎప్పటికైనా ఎక్కువగా మాట్లాడితే ఏమవుతుందంటే పర్థము ఉండదు. మీలో ఎవరైనా ఈరోజు ఈ వీడియో చూస్తున్న వారు మీరు కంటిన్యూగా మాట్లాడుతున్నారా, ఎక్కువగా మాట్లాడుతున్నారా, అనవసరంగా మాట్లాడుతున్నారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కంటిన్యూగా మాట్లాడడం వల్ల మనకి ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మనం ఏం మాట్లాడుతున్నాం మనకు కూడా తెలియదు. కాబట్టి మనం మాట్లాడేది ప్రతిదీ కొంచెము మనము చూసుకోవాలి. తర్వాత మనము మాట్లాడడం వల్ల ఇతరులని హర్ట్ చేస్తాము. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా కోపంలో ఉన్నప్పుడు చాలా తక్కువగా మాట్లాడితే బెటర్. దీని తర్వాత చూసుకుంటే ఎప్పుడైనా మనము మాట్లాడేటప్పుడు ఇతరులతోని చాలా జాగ్రత్తగా, అంటే మనము ఒకవేళ ఒక వ్యక్తితో మనకన్నా ఒక హోదా ఉన్న వ్యక్తి దగ్గర మనం ఎంత జాగ్రత్తగా మనము చూసి మాట్లాడతామో అదేవిధంగా ప్రతిరోజు మనం ప్రతి వ్యక్తితో మాట్లాడినప్పుడు కూడా అంతే జాగ్రత్తలు తీసుకొని మాట్లాడడము మంచిది. ఇక్కడ జోఫర్ కూడా యోబుని ఏమంటున్నాడు అంటే నువ్వు కంటిన్యూగా మాట్లాడినావు, నీకు నచ్చినట్టు మాట్లాడినావు, నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు, నీకు సమాధానం ఇప్పుడు ఎవరు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని ప్రశ్నిస్తున్నాడు. నా ఉపదేశము నిర్దేశమనియు దేవా నీ దృష్టికి నీ పవిత్రని నువ్వు అనుచున్నావే. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో వాదించిన మేలు. అంటే జోఫర్ ఏమంటున్నాడంటే నీవు ఏమన్నావు యోబు, నిన్ను నువ్వు మంచోడివి అనుకున్నావు, నిన్ను నీవు నిర్దోషివని అనుకుంటున్నావు. ఆయన యొక్క జ్ఞానము నీకు తెలుసా? ఆయన యొక్క జ్ఞానాన్ని నీవు అసలుకి ఆయన యొక్క జ్ఞానాన్ని నీకు చెప్తే నీవు ఆశ్చర్యపోతావు, దానికి నీ దగ్గర సమాధానం ఉండదు అంటున్నాడు. 6వ వచనం చూసుకున్నట్టయితే ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానం నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు. అంటే
దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానం ఎలాంటిదో ఆ యొక్క వేళ నీకు తెలిస్తే నువ్వు మాట్లాడలేవు, నువ్వు సైలెంట్గా ఉండిపోతావు అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడండి. అయితే దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్లో ఏం చెప్తున్నాడంటే 7, 8, 9 వచనాలలో మనం చూసుకున్నట్టయితే నీకు ఆకాశము గురించి, ఆకాశం ఎంత విస్తారంగా ఉన్నది, తర్వాత భూమి ఎంత లోతుగా ఉన్నది చూసుకున్నట్టయితే మరి వీటన్నిటిని ఎవరన్నా చూడగలరా, అప్రాక్సిమేట్లీ చెప్పగలుగుతారు. నిజంగా చూసినట్టయితే ఆకాశం ఎంత సైజుగా ఉంది, భూమి లోపలికి ఎంతగా ఉందో ఎవరు నిజంగా కొలవగలరా? కొలవలేరండి. అది వీటిని చెప్తూ కానీ దేవుని యొక్క జ్ఞానము కూడా అలాంటిదే. అంటే దేవునికి ఎంత జ్ఞానం ఉంటే కానీ మనకు సరిపడే సముద్రము, సరిపడే ఆకాశము, సరిపడే భూమి లోతు, ఇవన్నీ నీకు ఒకవేళ వీటిని గుర్తించుకో, అప్పుడు నీకు ఒక దేవుని యొక్క జ్ఞానం ఏంటిదో నీకు అర్థమవుతుంది అని జోఫరు తన స్నేహితునికి చెప్తున్నాడు. తర్వాత మనం 10వ వచనం చూసుకున్నట్టయితే ఆయన సంచారము చేయొచ్చు ఒకని చెరలో వేసి వ్యాజమాడు పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడెవడు. దేవుడికి కోపం వచ్చి ఎవరినైనా శిక్షించాలనుకుంటే, ఎవరినైనా బాధ పెట్టాలనుకుంటే దేవుణ్ణి ఆపడము అసాధ్యము అని ఈ వచనము. అందుకే మనం అందరము దేవుని ఆయాసపరచకండి, దేవుని దగ్గరికి రండి. మీరు ఏమైనా తప్పు చేసినట్టయితే వాటిని వెంటనే క్షమాపణ కోరుకోండి దేవుని దగ్గరికి వచ్చి. మీరు తప్పు చేసిన మీ మనసుకు తెలుస్తుంది కదా, అప్పుడే దేవుని దగ్గరికి వచ్చి మీ తప్పుని ఒప్పుకున్నట్లయితే దేవుడు మీ తప్పుని క్షమించి ఖచ్చితంగా మీకు విముక్తి అనేది కలిగిస్తాడు. తర్వాత 11వ వచనం చూసుకున్నట్టయితే ఈ అధ్యాయంలో 11వ వచనము అనేది లేదా 12వ వచనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ డీప్ అన్నమాట. వెరీ డీప్ అంటే అసలుకి మనము చాలా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. పనికి మాలిన వారెవరో ఆయన ఎరుగును, పరిశీలన చేయక పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకును కదా. అంటే ఈ లోకంలో ఆయనకి ఎవరి మంచి వాళ్ళు, ఎవరి పనికి మాలి వాళ్ళు, ఎవరి పాపం ఎక్కడ చేస్తారో ఆయనకి ఇక్కడ పోయి వెతకాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో మనము ఒక వ్యక్తిని గురించి చెప్పాలంటే ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా లేకపోతే వీడు ఇలాంటోడా అలాంటోడా ఎలా చెప్తామండి? ఆయనతో ఒక సహవాసం చేసినప్పుడు, ఆయన గురించి కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, ఆయనతో వెంట తిరిగినప్పుడు. అలాంటిది దేవునికి అవసరం లేదు. ఆయనకి ఎవరు మంచోళ్ళో, ఎవరు చెడ్డోళ్ళో, ఎవరు తెలివి గలవాలో, ఎవరు మూర్ఖులో తెలిసిపోతుంది అని జోఫరు స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత 12వ వచనం చూస్తే అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. అంటే ఒక తెలివి లేని వ్యక్తి, ఒక పనికి మాలిన వాడు. కొన్ని విషయాలలో కొంతమంది ఎలా చేస్తారంటే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినరు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళకి ఏమంటున్నాడు అంటే ఈ వచనం ద్వారా ఒకవేళ గాడిద పిల్ల అంటే ఒక డాంకీ మనిషిలాగా పుట్టడము సాధ్యమా అండి? నో, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఎలా అయితే ఒక గాడిద పిల్ల ఒక మనిషిలాగా పుట్టడము ఎలా ఇంపాసిబుల్లో, ఒక బుద్ధి లేనివాడు తెలివిగా మాట్లాడడము, తెలివిగా ఉండడం అనేది కూడా పాసిబుల్ కాదు అంటున్నాడు. అయితే మనం చేసే పనులు, మనం చేసే క్రియలు, మనం చేసే ఆలోచనలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటివి కొంతమంది అంటున్నారు వీడు స్టూపిడ్ లేకపోతే వీడు తెలియలేనివాడు. ఎందుకు అంటారంటే మనం చేసే పనులు అలాగా ఉంటాయి కాబట్టి మనం చేసే పనులు జాగ్రత్తగా చెయ్యాలి. తర్వాత 13, 14, 15లో దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, లేకపోతే జోఫరు తన స్నేహితునితో ఏమంటున్నాడు, మనము ఏం చెయ్యాలి ఇప్పుడు మంచిగా ఉండడానికి అంటే 13 వచనాలలో నీ మనసు తిన్నగా నిలిపిన ఎడలా. అయితే మనసు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మన మనసులో క్రూరత్వము, ద్వేషము వీటన్నిటిని దూరంగా పెట్టి
దేవునితో ఉన్నప్పుడు మనం ఇతరులను ప్రేమించడం స్టార్ట్ చేస్తాము, ఇతరులకు మర్యాదగా ఇవ్వడం స్టార్ట్ చేస్తాము. మనల్ని ఎంతగా ప్రేమించుకుంటామో ఇతరులను కూడా ప్రేమించడం స్టార్ట్ చేస్తాము. రెండో విషయం ఏంటంటే, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, మొదటిగా నీ మనసు మంచిగా పెట్టుకో, తర్వాత మన చేతులు చాపి అయ్యా నాకు సహాయం చేసినప్పుడు అడిగినప్పుడు. మూడవది, పాపము నీ చేతుల నుండి చూచి నీవు దానిని విడిచినడలా, నీవు ఏదైనా పాపం చేశావేమో, నీవేమైనా తెలియక తప్పు చేశావేమో, వాటిని విడిచిపెట్టి ఈరోజు దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తర్వాత నీ గుడారములో నుండి దుర్గతను నీవు కొట్టివేసినడలా, నీ ఇంట్లో ఏమన్నా పాపం ఉందేమో, నీవు చేసిన పాపము నీ ఇంటి వరకు వచ్చిందేమో, వాటిని కూడా తీసేసినడలా. అయితే ఈ నాలుగు విషయాలు ఏం మాట్లాడుతున్నాడు? ఒకటి, నీ మనసుని మంచిగా ఉంచుకున్నట్లయితే, ఒకటి నీ చేతులు దేవుని దగ్గరకు వైపు చూపినట్లయితే, తర్వాత నీ చేతులకు ఏమన్నా పాపం ఉంటే వాటిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడల్లా, నీ గుడారంలో ఏమన్నా తప్పు ఉంటే వాటిని విడిచిపెట్టినప్పుడు, వీటన్నిటిని విడిచిపెట్టినప్పుడు ఏమైతుంది అని తర్వాత వచనాలలో చూసుకున్నాము. ఏమైతుంది? నిశ్చయముగా నీవు నిర్దోషివై నీవు సంతోషించదవు. అంటే నీవు చేసిన పాపాలను విడిచిపెట్టావు, ఇప్పుడు నీ మనసుని స్టేబుల్గా పెట్టుకున్నావు, తర్వాత నీవు దేవుని మొరపెట్టుచున్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వేమవుతావంటే నీవు సంతోషంగా ఉంటావు. సంతోషంగా ఉండడమే కాదు, నీ జీవితంలో వెలుగు అనేది ప్రకాశిస్తుంది. ప్రకాశిస్తుంది? ఎలాగా ఉంటుంది నీ జీవితము అంటే, 16వ వచనము, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు, దాటిపోయిన పరునీటి జ్ఞాపకము చేసుకున్నట్లు దానిని జ్ఞాపకము చేసుకుదవు. అప్పుడు ఎప్పుడైతే వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతావో, అప్పుడు నీ జీవితంలో ఏమైతుంది? నీ బ్రతుకు మధ్యాహ్న కల్లా తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. అంటే ఒక డేలో చూసుకున్నట్టయితే మనకి ఉదయకాలము అంత వెలుతురు ఉండదండి, ఈవినింగ్ అంత వెలుతురు ఉండదు, మధ్యాహ్నము ఒక 12 నుంచి 3 గంటల వరకు చూస్తే ఎంత వెలుతురు ఉంటుంది, అంతే వెలుతురు, అంతే ప్రకాశము నీ జీవితాలలో ఉంటుంది. ఎప్పుడైతే నీ మనసుని తిన్నగా పెట్టినప్పుడు, ఎప్పుడైతే నీ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, నీ గుడారములో ఉన్నది ఏమైనా తప్పుంటే వాటిని విడిచిపెట్టినప్పుడు, ఆయన యందు చేతులు చాపి అడిగినప్పుడు ఏమవుతావంటే నువ్వు సంతోషంగా ఉంటావు, నీ బ్రతుకులో వెలుగు అనేది వస్తుంది. అదే కాకుండా నీ బ్రతుకులో ఒక హోప్ ఉంటుంది. హోప్ అంటే నాకు ఒకరున్నారు అని ఒక ధైర్యం కూడా నీకు వస్తుంది. అదే ఒక వచనంలో ఇక్కడ చూసుకుందాము, 18వ వచనం, నమ్మకముగా ఆస్పదము కలుగును కనుక నీవు ధైర్యముగా ఉండువు. ధైర్యముగా ఉండడం అంటే, ఎందుకు ధైర్యంగా ఉండగలుగుతావు? ఇప్పుడు నీవు మంచిగా ఉంటున్నావు కాబట్టి, నీకు ఒక దేవుడు ఉంటాడని ఒక నమ్మకం వస్తుంది. నమ్మకం వచ్చింది కాబట్టి నీవు ధైర్యంగా ఉంటావు. ధైర్యంగా ఉన్నప్పుడు ఏంది? నీకు ప్రశాంతంగా నిద్ర వస్తుంది. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. 19వ వచనము. అయితే ప్రియురాల, అందరూ వినండి. ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం ఏమంటే, మనము ఏ విధంగా ఉండాలి, మనము వేటిని విడిచిపెట్టాలి, వేటిని విడిచిపెడితే మన జీవితంలో ఏమవుతుంది. అయితే ఇంత చక్కని వర్తమానము కదా. ఈరోజు నీ మనసు ఎలా ఉందో ఒక్కసారి ప్రశ్నించుకోండి. నీ చేతులకు ఇంకా పాపం ఉందేమో, అంతే నీవు ఇంకా ఏదైనా తప్పు చేస్తున్నావేమో, ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. తర్వాత నీ గుడారంలో, నీ ఇంట్లో కూడా ఏమన్నా పాపం చేస్తున్నారేమో, నీవు పాపం చేస్తున్నావేమో ఒక్కసారి చూసుకోండి. ఇవన్నీ చూసుకున్నప్పుడు తర్వాత నీ చేతులు చాపి మన దేవుణ్ణి అడిగితే ఆయన నీకు ఏమి ప్రతిఫలం ఇస్తాడు? నీవు సంతోషంగా ఉండుటకు. తర్వాత నీ జీవితము ఒక వెలుగుతుందని. అయితే ఈరోజు ఈ లోకంలో మనము చూసినట్టయితే చాలా మంది ఎంతో డబ్బు సంపాదిస్తున్నారు, కానీ వాళ్ళ జీవితాలలో అనేది సంతోషం లేదు. తర్వాత చూసుకున్నట్టయితే ఎంతో ప్రెషర్, స్ట్రెస్, ప్రతిదీ డబ్బు ఉంది కానీ ఒంటరితనము,
మనకి మన ప్రభు ఉన్నాడు. అయితే ఎంత చక్కని కదా, ఎంత మంచిగా అంటున్నాడు దేవుడు. మనం చేయాల్సింది సింపుల్, విట్ ఈస్ వెరీ సింపుల్. అంటే మనకు సహాయం మనం ఆయనను చేతులు చాచి అడిగినప్పుడు ఆయనకు సహాయం చేస్తాడు. తర్వాత నీవు సహాయం ఎవరిని అడుగుతావు? డైరెక్ట్ దేవుణ్ణి అడుగుతావు. ఏ మనిషిని ద్వారా అడగవు. ఏ పాస్టర్కి పేరు పెట్టి అయ్యా పాస్టర్ గారు నీ ద్వారా దేవునికి చెప్పు అని అనడము అస్సలకి తెలివి లేని దద్దమ్మలు చేస్తారు. బైబిల్లో ఏముందో అది చదవండి. ఎవరి వ్యక్తులు చెప్తున్నప్పుడు వినండి, తప్పులేదు. ఆయన ఎంత పెద్ద ప్రవక్త అయినా వినండి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన రిఫరెన్సెస్ ఒకసారి చదవండి. అప్పుడు మీరు డిఫరెన్షియేట్ చేయగలుగుతారు ఏది నిజమో ఏది తప్పో. మన జీవితాలలో కూడా ఒక హోప్ వస్తుంది, మనకి ఒక సెక్యూరిటీ ఉంటుంది. అప్పుడు మన జీవితాలను మనము ప్రశాంతంగా రోజు పడుకోగలుగుతామని చెప్పి జోఫరు తన స్నేహితుడైన యోబుతో చెప్తున్నాడు. అయితే మనం ఈరోజు ప్రార్థన చేద్దాము. నాతో పాటు కళ్ళు మూసుకోండి. మహాగణుడవైన దేవా, మహాపరిశుద్ధుడా, నీకే వందనాలు అయ్యా ప్రభువా. ఈరోజు 11వ అధ్యాయం ద్వారా మా అందరితో మాట్లాడావని అనుకుంటున్నాం నాయన. మా జీవితాలలో నాయన ప్రభువా, మా మనసు తిన్నంగా ఉండి అయ్యా మేము చేసిన పాపాలను వదిలేసి మా చేతులు చాపి నీ దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా మా జీవితాలలో సంతోషాన్ని ఇస్తా అంటున్నావు. దాన్ని బట్టి నీకే వందనాలు. అవును నాయన, ఈ వాక్యం వింటున్న బిడ్డలు నాయన, ఎవరైనా వాళ్ళ మనసు స్థిరంగా లేకపోయినా నాయన, వాళ్ళ పాపాన్ని ఇంకా విడిచిపెట్టలేకపోయినా ఈ వాక్యము ద్వారా వాటిని విడిచిపెట్టినప్పుడు వాళ్ళ జీవితాలలో నాయన మంచి సంతోషాన్ని, తర్వాత వాళ్ళ జీవితాలు ప్రభువా ఎంతో వెలుగుమయంగా ఉంటుందని చెప్తున్నావు. కాబట్టి మా యొక్క జీవితాలకి ఒక సెక్యూరిటీ అనేది వస్తుంది, ఒక హోప్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు మేము ప్రశాంతంగా బ్రతుకుతాము. కాబట్టి అయ్యా ఇలాంటి జీవితాలు మాకు దయచేయవాడు నీవే. కాబట్టి నిన్ను మత్తలాడుతున్నాం. కాబట్టి మా యొక్క మొరను ఆలకించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.